అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వీరవనితులు ఉండగా ఈ రోజు మన ఎస్సీలుగా ఉన్నటువంటి రజకులు ఒకే మరి మోడీ గారి సిద్ధాంతం ఓకే సార్, మేము ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. 18 సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. యూనిట్లు వర్తిస్తాయి. ఆ వర్తి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం. ఉదాహరణలో పెట్టే వాళ్ళనే అడుగుతాం కాబట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటూ మాకు చిన్న విన్నపం సార్. మా టౌన్ లో వచ్చిన విషయం ఏంటంటే వాచ్మెన్ సంఘం యూనిట్లు దాటితే మా వాళ్ళు కరెంట్ ఐలమ్మ గారిని స్మరించుకుంటూ ఇలాంటి మంచి రోజున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఐలమ్మ గారిని స్మరించుకుంటూ ఇలాంటి మంచి రోజున మున్సిపల్ కార్పొరేషన్ మరియు పంచాయతీ ఎన్నికల్లో రజకులు కనీసం 4 సీట్లే. నిన్నగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, బట్టలు తెల్లగా మురికి వదలబడుతున్నారు. మన వాళ్ళు బాగున్నాయి. డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం నడుం బిగించి కొడవలి పట్టి కడలి కెరటంలా ఉద్యమించినటువంటి రజక నేత, పతాక వీరనారి అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మా రజక సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఆ రోజుల్లో వారెలా పోరాడారు, ఈ రోజుల్లో మా గుంటూరులో శానిటేషన్ గురించి, కుక్కల గురించి సమస్య గురించి, డ్రైనేజ్ ప్లాస్టిక్ సమస్యల గురించి పోరాడేటువంటి ఈ వీరవనిత అయినటువంటి గల్లా మాధవి గారికి, అదేవిధంగా పెద్దలు విఘ్నులు అయినటువంటి ఎమ్మెల్సీ రామారావు గారికి, మా మిత్రులు మన్నవ మోహన్ కృష్ణ గారికి, గొడ్రాణం హరిబాబు గారికి, వయసులో నాకంటే పెద్దవారైనా కూడా సమానంగా జోకులు వేసుకుంటూ ఉండే మా శేషయ్య గారికి, మా డాక్టర్ గారికి, సభాధ్యక్షులు పరుచూరి సంజీవరావు గారికి, కార్పొరేటర్ కోటేశ్వరరావు గారికి, ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారికి, అదేవిధంగా నాగమల్లేశ్వరరావు గారికి, పాత్రికేయులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఒకసారి అంటే ఈ కార్యక్రమం వచ్చాం కాబట్టి అసలు ముఖ్యమైన కార్యక్రమం ఐలమ్మ గారి గురించి నాకు కూడా వాస్తవంగా ఇంతకుముందు ఎక్కువ తెలియదు. నేను అది తెలుసుకున్న ఈ కార్యక్రమం గురించి వచ్చేటప్పుడు అసలు ఏం జరిగింది అని.
మరి ఆ రోజుల్లో తాను కష్టపడి పండించినటువంటి పంటని దోచుకుంటే తిరగబడి తాను తిరగబడటమే కాకుండా ఆ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరినీ చైతన్యపరిచి మొట్టమొదటిసారిగా మహిళలందరినీ కూడా చైతన్యపరిచి తన భూమిని తను సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఆనందం వేసింది. అంటే ఆ రోజుల్లో కేవలం దొరల బట్టలకు ఉండేటువంటి మురికి కాకుండా వారి మనసుకు అంటుకున్న మురికిని కూడా తొలగించినటువంటి గొప్ప వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పి తెలుసుకున్నాక చాలా ఆనందం వేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో మనకు వాటి విలువ తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు పడ్డటువంటి బాధలు, వాళ్ళు పడ్డటువంటి అవమానాలు, వాళ్ళు అనుభవించినటువంటి అరాచకాలు చాలా మంది మనం తక్కువ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండటం వల్ల ఈరోజు ఆర్థికంగా కానీ అందరూ ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సమానత్వం ఈరోజు మనందరికి కనిపిస్తూ ఉంది. మరొకసారి తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తే ఆ రోజుల్లో ఎవరికి తెలియని రోజుల్లో బీసీలకి రిజర్వేషన్లు, విద్యా ఉపాధిలో రిజర్వేషన్లు పెట్టడం కానీ, అదేవిధంగా రాజకీయాల్లో వెనకబడిపోతున్నారు అని చెప్పి ఎక్కడెక్కడో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరినీ వెతికి డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి రాజకీయాల్లో గొప్ప గొప్ప పదవులు అలంకరించే విధంగా తయారు చేయడం కానీ, అదేవిధంగా బీసీలకి స్కాలర్షిప్స్ కానీ, హాస్టల్స్ కానీ, వృత్తిరీత్యా అంటే వీవర్స్ని, వాషర్స్ని, ఈ విధంగా బార్బర్స్ని సపరేట్గా డిఫరెంట్ కార్పొరేషన్లు పెట్టి వారికి ఆర్థికంగా కావాల్సినటువంటి ఒక సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నగారు గౌరవాన్ని, హక్కులను కల్పిస్తే ఈరోజు బీసీ సోదరులకు రెక్కలు వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక స్వాతంత్రాన్ని, ఐటీ ఉద్యమాన్ని అప్పచెప్పి ఈరోజు అందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉండే విధంగా చేస్తున్నటువంటి గొప్ప నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే మంచి పేరు తెచ్చుకున్నటువంటి కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారి యంగెస్ట్ మినిస్టర్ కూడా మరి బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా అంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీరందరూ ఊహించుకోవాలి. ఒకసారి అరాచకాలు చేసినటువంటి ఆ మిథున్ రెడ్డి గారు ఏకవచనంతో ఇప్పటికి అంటే ఈ రోజుకి కూడా ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడేటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే, ఈరోజు దేశం మొత్తం కూడా విమాన శాఖ మంత్రిగా ఒక అద్భుతంగా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం. మరి ఈరోజు వెస్ట్ నియోజకవర్గం చూస్తే వెస్ట్ నియోజకవర్గంలో కూడా మరి మంచి గల్లా మాధవి గారిని ఈరోజు తీసుకొచ్చారు. చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా చెప్తాను, మా ఎమ్మెల్యే నేను చెప్పడం లేదు, కానీ మంచి వ్యక్తి, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలపై రాజకీయంగా ఆలోచించకుండా తర్వాత ఏదేమైనా ముందు మాట్లాడేసి ఫైట్ చేసేటువంటి వ్యక్తి. జనరల్గా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు గబక్కన ఎవరేమనుకుంటారు అని చెప్పి ఆలోచించి 1-4 సార్లు మాట్లాడతారు. పొద్దున్నే మళ్ళీ ఇవాళ కూడా నాకు ఒక 2 మెసేజ్లు పెట్టారు శానిటేషన్ మీద. సార్ ఇక్కడంతా శానిటేషన్ చూడండి సరిగా లేదు, ఇంకొకటి ఈ విధంగా మీరు చేయాలని చెప్పి నాకు ఇట్లా రోజు మెసేజ్లు పెడతా ఉంటారు. అంటే ఇటువంటి అవకాశాలు కల్పిస్తే అద్భుతమైన నాయకులు తయారవుతారనే దానికి స్టేజ్ మీద ఉన్నటువంటి గల్లా మాధవి గారు కూడా ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు.
తెలుగుదేశం పార్టీలో ఎక్కువ న్యాయం జరిగేది బీసీలకే. కాబట్టి మీరు అడగకపోయినా కూడా ఆయనే తీసుకొచ్చి ఇస్తారు, ఏమేమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో. ఈ రోజు మన స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చి అవి పక్కా అమలు జరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా అన్ని పనిముట్లు తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు పదతి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరే మా బలం, మీరే మా స్వరం, మీరే మా ప్రపంచం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర నలుమూల నుంచి మీరు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రజక జాతి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప దినం, ఒక సుదినం, మన జాతికి ఒక గర్వకారణం అయిన మన ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఒక వ్యక్తి కోసం ఎందరో శక్తులు ఈరోజు బయలుదేరి ఈ వేదికను అలంకరించి మనందరికీ కూడా ఒక విశ్వాసాన్ని కల్పించడానికి బయలుదేరిన మన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ ఉన్నాను. మరి మన జాతి గొప్పతనం గురించి ఇప్పటిదాకా పెద్దలందరూ ప్రస్తావించారు. మన పోరాటం దేనికోసం చేయాలో కూడా పెద్దలందరూ కూడా అనేక అంశాలుగా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇందాక రామాంజనేయులు గారు మాట్లాడుతూ ఏ నుంచి జెడ్ దాకా ఒక అంశం గురించి ఏదైనా ఉంటే అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేసి ఇప్పుడు మిమ్మల్ని నేను బోర్ కొట్టించే ప్రయత్నం చేయను. అయితే మన జాతిలో ఉన్న గొప్పతనం గురించి మాత్రం రెండే విషయాలు చెప్తాను. మొన్న నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఒక సోదరుడు వాళ్ళ కుమారుడి పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళాను 3-4 రోజుల క్రితం. వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఆయన నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదన్నా భోజనం చేయలేను, స్వీట్ ఏదైనా ఇవ్వండి అని చెప్పాను. ఆయన నేను స్వీట్ ఇష్టంగా తినడాన్ని గమనించి ఆయన భోజనాన్ని పంపిద్దామని చెప్పి ఇంటికి భోజనం పంపించే ప్రయత్నంలో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారంట, భోజనం ప్యాక్ చేసి పంపించండి, ఇంకా ఎవరికి వడ్డించలేదు, మొట్టమొదటిగా ఈ భోజనాన్ని ఆవిడకు పంపిస్తే అది నా బిడ్డకి నాకు మంచిదే అని చెప్పారంట. దానికి గల కారణం ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి ఆయనకు నేను ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను నా జాతితో గుర్తించి నా చెయ్యిని చలవగా భావించి ఆయన నాకు ఇచ్చిన గౌరవంగా నేను చాలా భావిస్తూ ఉన్నాను. అందుకు గర్విస్తూ కూడా ఉన్నాను. మరి ఈరోజు అమ్మ జయంతి జరుపుకుంటా ఉన్నాం. నాకైతే ఈరోజు ఇందాక రామాంజనేయులు అన్న గారు చెప్పినట్టు ఈరోజు సవితమ్మ గారు ఒక ఐలమ్మ. ఆవిడ రాజకీయ అస్థిరత్వంలో ఉన్నప్పుడు ఆవిడ చేసిన పోరాటం అంతా ఇంత కాదు, ఇక్కడ చాలా మందికి తెలుసు. ఆవిడ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం చేసిన పోరాటం అంతా ఇంత కాదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆవిడ ఒక ఐలమ్మ. మరి మన రామాంజనేయులు గారు ఒక టీచర్గా ఆయన నియమితులు అయ్యారే కానీ మరి ఆయన ఒక ఐఏఎస్ అవ్వాలన్న కల, మరి దానికోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు, ఆయన ఒక ఐలమ్మ. మరి ఇప్పుడే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గౌరవనీయులు ఆయన వచ్చారు. ఇక్కడ పేదరికంలో నుంచి బయటపడే ఒక డాక్టర్గా, ఒక పారిశ్రామికవేత్తగా, ఈరోజు ఒక చక్కటి నాయకులుగా ఎదిగారు. ఆయన చేసిన పోరాటం, ఆయనను కూడా ఒక ఐలమ్మగా నేను ఈరోజు ప్రస్తావించుకోదలుచుకున్నాను. అంటే ఇక్కడ ఒక కులం కాదు, కులంలోని వ్యక్తి కాదు, వారి వ్యక్తిత్వం ఎంతో చాలా చాలా అవసరం. వారు చేస్తున్న పోరాటం చాలా చాలా అవసరం, వారి స్ఫూర్తి చాలా చాలా అవసరం. అందుకని నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మనం చూడాల్సింది ఆ స్ఫూర్తిని, ఆ పోరాట పట్టుననే తప్ప కులం కాదు. అయితే ఆనాటి కుల వ్యవస్థ, ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, కులం అనేది ఆ రోజు ఒక పెద్ద అంశం. నేడు అంతటి వివక్ష లేకపోయినా కూడా ఆనాటిది చాలా చాలా పెద్ద పోరాటం, పెద్ద అంశం.
అయితే ఈనాటికి పెద్దలందరూ అడుగుతున్నారు ఎస్సీ జాబితాలో కలపాలి, మన ఎస్సీ జాబితాలో కలపాలి అని అడుగుతున్నారు. అయితే ఎందుకు కలపాలి అని నేను ప్రశ్నిస్తే ఇక్కడ పెద్దలందరికీ ఒకటే వివరించుకుంటూ ఉన్నాను, విన్నవించుకుంటూ ఉన్నాను. ఈ రోజు కూడా సమాజంలో మరి రామచంద్రుడి జిల్లా అధినేత తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విద్యావంతులైనా కూడా, ఎంత సంస్కారవంతులైనా కూడా కొన్ని సందర్భాల్లో ఈరోజు మా చాకల్ది రాలేదు, ఆ విషయాన్ని నా చాకలోడికి చెప్పారా? ఇలాగా చాలా సర్వసాధారణంగా వాళ్ళు ఎంతటి విద్యావంతులే అయినప్పటికీ నిండి, సంస్కారవంతులే అయినప్పటికీ నిండి, ఈ జాతి కంటే నిమ్న కులాల్లో ఉన్నవారైనప్పటికీ నిండి, ఇలాంటి చిన్న చిన్న అంశాలని కూడా వదలకుండా వాళ్ళు ప్రస్తావించడం నిజంగా అప్పుడప్పుడు మనసుకు బాధ కలిగిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎస్సీ జాబితాలో కలపాలి అని చెప్పి కోరుకోవడానికి మరి ఈ జాతి సుబ్బిగాడు సుబ్బారావు గారు అని సమాజంలో పలికించుకోవాలి అని అంటే మరి ఖచ్చితంగా ఇలాంటి రిజర్వేషన్ లాంటివి మనకు అవసరం. ఇటు విద్య, అటు వ్యాపార, లేదంటే ఉద్యోగ, రాజకీయ భవిష్యత్తుని నిర్దేశిస్తుందిగా ఈరోజు రిజర్వేషన్లు మనకి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అవి అవసరం అన్న అభిప్రాయం నాకు కలిగి ఈరోజు చట్టసభల్లో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పింది మూలంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తూ ఉన్నాను. మరి ఇవి రిజర్వేషన్ మాట పక్కన పెడితే ఈరోజు నేను ఉన్నాను, నన్ను రిజర్వేషను ఈ స్టేజ్ మీద నుంచోబెట్టలేదు, లేదంటే ధనం లేదంటే వ్యాపారం నన్ను ఈ స్టేజ్ మీద నుంచోబెట్టలేదు. నన్ను నుంచోబెట్టింది నా విద్య. నాటి నుంచి నేటి వరకు నా తండ్రి చదువుకోలేదు, నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు చదువుకోలేదు, కానీ విద్య పట్ల వాళ్ళకున్న స్పృహని మా ఫ్యామిలీ మొత్తంలో కూడా మా నాన్నగారు అర్థం చేసుకొని ఆయన ఎంతటి కష్ట నష్టాలకైనా ఓర్చి, మరి ఆనాడు పిల్లలు కోరుకున్న చదువును చదివించడం అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా మేము ముగ్గురు ఉంటే మా ముగ్గురిని కూడా ఉన్నత విద్యావంతుల్ని చేసి ఎంతో కృషి చేసిన ఆయన కూడా ఒక ఐలమ్మగానే నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ఆయనకు కూడా ఈ సభాపూర్వకంగా నమస్కారాలు చెప్పదలుచుకున్నాను. కాబట్టి పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా చేయండి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎందరో నాయకులు ఉన్నారు. ఎస్సీ జాబితాలో కలపడమా, లేదంటే రక్షణ చట్టాన్ని తీసుకురావడమా, లేదంటే మనకి ఉన్న చాకిరేవులు ఉద్ధరించడమా, ఇలాంటి అంశాల మీద పోరాడదాం, పోరాటం చేసుకొని వాటిని సాధిద్దాం. అయితే అలాంటి పోరాటాలతో అవసరం లేకుండా మనం భావితర భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలి అంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళని విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొక విషయం ఈ సందర్భంగా, మరి మనకేం కావాలో మనమే సాధించుకోవాలి. ఆనాడు ఐలమ్మతోటి ఎంతమంది కలిసి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఈ ఐలమ్మ ఏదైనా సాధించాలి అని ఇక్కడ నేను అడిగితే ఇంతమంది అందరూ అక్క చెల్లెమ్మలు నా వెంట ఉన్నారు అని చెప్పి ఈరోజు అది వాళ్ళు నిర్ధారించడానికి, నిరూపించడానికి ఈరోజు నా కోసం ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. మనం భక్తి కోసం, భూమి కోసం పోరాడాల్సిన పరిస్థితులు లేరు. చాలా సంతోషం. మనం పోరాడాల్సింది విద్య కోసం, విఘ్నత కోసం అని మాత్రం మనం అర్థం చేసుకొని వాటి కోసమే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అవి లేని వారికి నేర్పించే ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా సోదరుల్ని సోదరిమల్ని కోరుకుంటూ, అడగగానే నా కోసం, మన ఐలమ్మ గారి కోసం, మన జాతి బిడ్డల కోసం విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.